దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘప్రియ సహోదరి సహోదరులకు, బైబిల్ స్టడీ గ్రూప్లో ఉన్న సేవకులకి, ఆత్మీయులకి, విశ్వాసులకి, వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నిండు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారు కదండి. మరి దేవాది దేవుడు మనకిచ్చిన మరి యొక్క దిన ఉదయకాల సమయాన్ని బట్టి దేవుని ఎంతో మహింపరుస్తున్నాను, ఘనపరుస్తున్నాను. కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు వాగ్దాన వాక్యముగా అనగా సోమవార దినము 31వ తారీఖు అనగా ఈరోజు ఆఖరి దినము ఈ నెలకు, జనవరి నెలకు, అలాగే 2022వ సంవత్సరం. మరి ఈ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దాన వాక్యము మీకా గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. వాక్యమైన దేవా, మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అమూల్యమైన మాటలను మేము ధ్యానించుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకా గ్రంథము 3వ అధ్యాయం 12వ వాక్యంలో మనం చదివినటువంటి మాటలు చూస్తే, కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. దేవుని బిడ్డలారా, ఎందును బట్టి చేను దున్నబడుతుంది అంటున్నాడు ఆయన. మిమ్మును బట్టి అంటా ఉన్నాడు. సియోను దున్నబడుతుంది అంటున్నాడు. యెరూషలేము రాళ్ళ కుప్ప అయిపోద్ది అంటున్నాడు. మందిరమున్న స్థలము పర్వతము ఉన్నత స్థలము వలె అయిపోతుంది, అరణ్యములోని ఉన్నత స్థలంలోనే అయిపోతుంది అని చెప్తా ఉన్నాడు. ఎందుకు అనంటే, దేవునికి వినయ విధేయతలు కలిగి ఉండకుండా, భయభక్తులు కలిగి ఉండకుండా, వారి ఇష్టానుసారంగా ఉంటున్నటువంటి దానిని బట్టి సియోను, యెరూషలేము, అలాగే పరిశుద్ధ పట్టణంగా ఉన్నటువంటి పట్టణం అంతా కూడా పాడడిపోయే రీతిగా కనబడతా ఉన్నది. దేవుని బిడ్డలను మనం గమనించినట్లయితే ఇక్కడ యూదా నాయకులకు న్యాయ తీర్పు, అధికారుల క్రూరత్వాన్ని, ప్రవక్తల చెడ్డ నడతల్ని, చెడు స్థితిలో ఉండి సురక్షితమని తలంచు వారిని మీకా గారు హెచ్చరిస్తూ ఉన్నాడండి. మీకా గారు హెచ్చరిస్తూ ఉన్నాడు అధికారుల క్రూరత్వం అని. 3వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో యూదా ఇశ్రాయేలు అధికారులు అక్రమ దుష్ట జీవితాన్ని ప్రవక్త ఖండించాడు. వీరు ప్రజలకు న్యాయము జరిగించవలసినది పోయి అన్యాయము జరిగిస్తున్నారని, వీరు మేలు చేయవలసిన వారు కానీ కీడు చేస్తున్నారని. ఎంతటి కీడు అంటే, ప్రజల చర్మాన్ని ఊడదీసి మాంసమును చీల్స్తూ ఉన్నారు. 2వ వచనంలో వారి మాంసమును భుజించున్నారని. 3వ వచనంలో దుర్మార్గతను అనుసరించి నడుచుకుని ఉన్నారని. 4వ వచనంలో అందువలన దేవుడు వారి మొరను ఆలకింపనని హెచ్చరించాడు. నిజమే దేవుని బిడ్డలారా, దేవునికి అవిధేయులుగా ఉన్నటువంటి వారి మొర్ర ఆలకించనని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ధర్మశాస్త్రమును ఎరిగి ప్రజల ఎడల ధర్మమును జరిగించవలసిన అధిపతులు, నాయకులే ధర్మాన్ని ప్రక్కన పెట్టి అన్యాయాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. భయంకరమైన క్రూర స్వభావాన్ని కలిగి ఉన్నారండి. ఇతరులను పాపం చేయకుండా కాపాడవలసిన వారే పాపం చేయటానికి కారకులైతే అది మరింత ఘోరమైన పాపమని నాయకులు వారి ఆశలను, కోరికలను తీర్చుకోవడానికి ప్రజలను మరింత దుఃఖానికి గురి చేస్తున్నారని, అయినను తాము ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుని సహాయమును ఆశించుచున్నారని, మేలు చేయవలసిన వారు కీడు చేయటం వలన దేవుడు వారిని విడిచిపెట్టవలసి వచ్చిందని తెలియచేస్తూ ఉన్నాడండి. నిజమే దేవుని బిడ్డలారా, దేవునికి అవిధేయులుగా ఉంటున్నటువంటి వారి యొక్క అధికారులను బట్టి, ప్రవక్తలను బట్టి, సేవకులను బట్టి తెలియజేస్తున్నటువంటి మాటలండి. 3వ అధ్యాయం 5-7 వచనాలు చూస్తే, 3వ అధ్యాయం 5-7 వచనాల్లో
ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారు ఒకడు తమ నోట ఆహారమును పెట్టనీడలా అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా అంటున్నాడు. ఏమండి, మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును, సోది చెప్పకుండా మీకు చీకటి కలుగును, ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. అంటే పగలు చీకటి పడుతుందని తెలియపరుస్తూ ఉన్నాడండి. పగలే చీకటిగా అవుతుందని. ఎందుకనంటే దేవుని మాటకు విధేయత కలిగి ఉండకుండా చెడ్డ ప్రవక్తల గురించి న్యాయం తీర్పును ప్రకటించాడు. వారు కడుపుకు నింపుకొనుటకు అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు. వారి స్వార్థం కొరకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారండి. అందువలన వారిని అంధకారము కమ్ముకొనబోచున్నదని వారి నోరు మూసి వేయబడినని హెచ్చరించాడండి. మూడవది మనం చూస్తే 3వ అధ్యాయం 8-12 చెడును మంచిగా భావించి భ్రమించు వారికి తీర్పు. మీకా తనను గూర్చి ప్రకటించుకొనుచు అబద్ధ ప్రవక్తల వలె కాక దేవుని మెప్పించుటకు దేవుని సందేశములు అందించుటకు యెహోవా ఆత్మబలము చేత నింపబడి ఉన్నానని 8వ వచనంలో ప్రకటించాడు. యోధా ఇశ్రాయేలులోని అధికారులు, ప్రవక్తలు, యాజకులు, ప్రజలందరూ తాము చెడులో జీవించుచు యెహోవా మన మీదకు కీడు రానియడని భ్రమిస్తూ ఉన్నారు. ప్రధానులు లంచం పుచ్చుకొనుచు అన్యాయపు తీర్పు తీర్చుతున్నారు. యాజకులు కూలికి బోధించుతున్నారు. ప్రవక్తలు ద్రవ్యం కొరకు అబద్ధములు ప్రవశిస్తూ ఉన్నారని 11వ వచనం తెలియపరిచి అట్టి వారిని మీకా ప్రవక్త ఖండిస్తూ ఉన్నాడండి. యెరూషలేము పతనం గురించి ప్రకటించాడు. 12వ వచనంలో మనం చదివినటువంటి మాట తెలియజేస్తున్నాడండి. ఏమని? ఇక్కడ మొదటి నుంచి 6 వచనాల వలె ఏమండి, సమరయ 1వ అధ్యాయం 6వ వచనంలో, ఇక్కడ సమరయ పట్టణంలో 1వ అధ్యాయం 6వ వచనంలో మీకా గ్రంథంలో చూస్తే ఇక్కడ కాబట్టి నేను సోమ్రోనులో సేనులో ఉన్న రాళ్ల కుప్ప వలె చేసేదను, ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాన్ని ఉంచెదను, దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసేదని తెలియపరిచాడు. అదే రీతిగా ఇక్కడ 12వ వచనంలో చెప్తున్నటువంటి మాట 3:12లో కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మల్ని బట్టి సియోను దున్నబడుతూ ఉంది. పరిశుద్ధ పట్టణంగా ఉన్నటువంటి యెరూషలేము పట్టణము ఏమంటే రాళ్ల కుప్పల వల్ల అయిపోతుంది అన్నాడు. మందిరం ఉన్న పర్వతం అరణ్యములోని ఉన్నత స్థలములు అయిపోద్ది అని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యెరూషలేము కూడా దేవుని న్యాయ తీర్పును ఎదుర్కోవలసి వచ్చింది. ఈ ప్రవచనాన్ని క్రీస్తుపూర్వం 586లో బబులోను రాజు నెబుకద్నెజరు దండెత్తి వచ్చినప్పుడు యెరూషలేమును పట్టుకొని సర్వనాశనం గావించుటతో నెరవేరిందని బైబిల్ యొక్క పండితులు తెలియపరుస్తున్నాండి. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయంలో యోధా వారి నాయకులు ప్రజలు కూడా దేవుని మర్చిపోయారని, న్యాయాన్ని మరిచి అన్యాయము కొనసాగుటకు కారకులయ్యారని తెలియపరచాడు. న్యాయాన్ని మరిచి అన్యాయాన్ని కొనసాగించేవారుగా ఉన్నారని తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ చక్కగా ఉన్నటువంటి ఆ పట్టణమే కావచ్చు, లేక ఆయా ప్రాంతాలే కావచ్చు, ఏదైనప్పటికీ మరి ఎటువంటి ఫలభరితం లేనటువంటి దానిగా ఉండటానికి కారణం మంచిని తెలియచేయవలసినటువంటి వారే చెడ్డ కార్యాలు కలిగి ఉండటాన్ని బట్టి ప్రవక్తలుగా, నాయకులుగా, అధికారకులుగా, సేవకులుగా ఉన్నటువంటి వారి ప్రవర్తనను బట్టి దేవాతి దేవుడే పాలు తేనెలు ప్రవహించు దేశముగా ఉన్నటువంటి యెరూషలేము ప్రాంతాన్ని ఎడారిగా చేస్తున్నటువంటి మాటలు కనపడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలను గమనించాలి. అనేక మార్లు ఇజ్రాయేలు ప్రజలు దేవుని మాటకు విధేయత చూపించకుండా ఉండటాన్ని బట్టి దూరం అయిపోయారు. విధేయత కలిగి ఉండటాన్ని బట్టి దగ్గరయ్యారు. దేవుని బిడ్డ, ఈరోజు నీతో నాతో దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి అమూల్యమైన మాటలు దేవునికి ఎల్లప్పుడూ విధేయులమై ఉండాలని దేవుని యొక్క ఆశ మనకు తెలుస్తూ ఉన్న దేవుడి ఈ కృప దేవుడు మనకు అనుగ్రహించి మన సంఘాలని, మన జీవితాలని, మన కుటుంబాలని
మన దేశాన్ని అభివృద్ధిలో ఉంచే కృపణ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసినటువంటి వాట్సాప్ నెంబరు 006968537559. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇట్లు ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.